మాకు ఎవరు కూడా మా బస్సుకు ఉన్న ఒక లీడర్ ఎవరు కూడా సపోర్ట్ చేయడు. మా ఏరియాలో ఒకడు ఏమైనా కూడా ఏం చేయలేరు. అందుకే ఏదానికి జరుగుతామంటే మేము కాంగ్రెస్కి వేస్తాం. రాలే నీళ్ళు వచ్చిన ఇటు పక్కన రాలే సచిన్లా బతికిలా ఒక్కసారి పిలుచుకొని ఇద్దరు ముగ్గురు పిలుచుకొని దొడ్డు బియ్యం ఇచ్చిండు. బతికిలేదా బతికిలేనాడు రాజకీయం. సరే, ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందామండి. ఇక్కడ సిచ్యువేషన్ చాలా కారణంగా ఉంది, ఒక్కసారి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ జిహెచ్ఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేయాలనుకుంటున్నాం, మీ స్పందన ఏంటి? బీజేపీ వస్తున్నాము. ఇంకా వీళ్ళంతా వచ్చినా కానీ ఎవరు మాకు సాయం కూడా చేయలే. మాకు హ్యాండిక్యాప్ కూడా వాళ్ళకి ఇచ్చింది కూడా ఒకటి ఇచ్చింది లేదు. మొన్న వరకు వచ్చి గుడిపోయి కొన్ని పిల్లలు కొన్నారు కదా, ఇల్లు కాలిపోయినాయి కదా, వాళ్ళు చెప్పి సాయం చేద్దామన్నది లేదు. వాళ్ళు ఇచ్చినారు, సగం మందికి ఇచ్చినారు, సగం మందికి వెళ్ళకుండా దేని కోటేయాలనుకుంటున్నాం, స్పందన ఏంటి? మేము ఇప్పుడు కాంగ్రెస్ కోటేయాలనుకుంటున్నాం. మేము ఇప్పటి వరకు సైజన్ శేఖర్ను కూడా కాంగ్రెస్ నుంచి గెలిపించినాం. ఇక్కడ ఆయన కొన్ని రోజులలో టీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని నమ్మట్లేదు. వద్ద బాధితులు అందరూ చాలా నష్టపోయింది, ఎవరికి సాయం అందలేదు, ఇక్కడ వర్క్ కూడా ఏది జరగలేదు. కావున మేము కాంగ్రెస్ వైపు మొక్కి చూస్తామని. జిహెచ్ఎంసీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేయాలనుకుంటున్నారు? కేసీఆర్కేనా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను మీరు? ఈ ఏరియాలో మన టీఆర్ఎస్ నుంచి ఏ పనులు కాలేదు ఇప్పటి వరకు. అంటే మీరు దేని కోటేద్దాం అనుకుంటున్నారు? నేను మాత్రం కాంగ్రెస్ చేస్తాను. కాంగ్రెస్ అన్న. జిహెచ్ఎంసీ इलेक्शन सारे ना भैया, कौन सा पार्टी विन होता? टीआरएस के कामों की वजह से टीआरएस। आपका वोट किसको? मेरा वोट త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఏ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. రైట్. వస్తున్నాయి కదనే, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్. రైట్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు మీరు? టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? ఈసారి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్న ప్రజలకి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మార్పు కోరుకున్నారు ప్రజలు. ఏమని? వేరే పార్టీకి ఛాన్స్ ఇద్దామని. అన్ని పార్టీలు చేసిద్దామని, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అన్నమ్మా. ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా త్వరలో, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? बीजेपी। हाँ, आप जीएचएमसी इलेक्शन आ रहे ना, आप कौन सा पार्टी को वोट डालते हैं? तो बीजेपी को डालते हैं। बीजेपी है। जीएचएमसी इलेक्शंस వస్తున్నాయి అన్న, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీ అన్న. జీఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాను? బీజేపీ అనుకుంటున్నాము. బీజేపీ అనుకుంటున్నాం. మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అన్న? బీజేపీ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకన్నా? ఎందుకు, దేనికోసం? ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటారు, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రూలింగ్లో ఉంది, గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి ఏదైనా ముందు ముందు డెవలప్మెంట్ కానీ ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఓటు వేస్తేనే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే మీకు ఉంటుంది ఈ పార్టీ వేస్తే జర డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి మీ మైండ్లో ఉన్నది చెప్పండి.
మా ఇంట్లో అంటే చెప్పలేవు అట్లా చేస్తాం. అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు మీరు? ఓటు కాదు కానీ ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు? కేసీఆర్. केसीआर। जीएचएमसी इलेक्शन आ रहे ना भैया, अब कौन सा पार्टी को वोट डालना चाहते हैं? बीजेपी को भैया, राइट, థ్యాంక్ యూ। ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చి మీకు ఉంటుంది అన్న మీ మైండ్లో? బీజేపీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి తమ్ముడు, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? బీజేపీయా? ఇప్పుడు త్వరలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అన్న, ఎలక్షన్స్ వస్తున్నాయానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, నువ్వు దేని కోటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్కేనా? ఎలక్షన్స్ వస్తున్నాయన్నా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? నువ్వనా? టీఆర్ఎస్నా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్నా?